హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. సాధారణంగా మనం పూరీ చపాతీలోకి ఆలు కూరని ఎక్కువగా చేసుకుంటుంటాం. ఈసారి మీరు ఆరోగ్యానికి చాలా మేలు చేసే శనగల కర్రీని చపాతీ పూరీలోకి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ శనగల కర్రీని తక్కువ సమయంలో సులభంగా చేసుకునే పద్ధతిలో చేసి చూపిస్తాను. రుచి చాలా బాగుంటుంది. మరి ఈ రుచికరమైన శనగల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శనగల కర్రీ మనం ఉదయం చేసుకునేటట్లయితే రాత్రి చేసుకునేటట్లయితే ఉదయం మనకు కావాల్సినన్ని శనగలు ఒకసారి కడిగి తగినన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగలను మనం కూర చేసుకోబోయే ముందు మళ్ళీ ఒకసారి కడిగి నీళ్లు వంపేసి తగినన్ని మంచినీరు పోసుకొని తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఉడికిన శనగల్లో 1/4 వంతు శనగల్ని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరను కూడా మిక్సీ వేసుకోవాలి. 2 టమోటాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి తగినంత నూనె వేసుకొని అందులో 3 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు, మనం పేస్ట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లి ముద్దను వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. వీటితో పాటే కొంచెం కరివేపాకును కూడా వేసి చక్కగా మనం వేసుకున్న ఉల్లి ముద్దంతా కూడా రంగు మారేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్ద, అలాగే టమోటో పేస్ట్ కూడా వేసి మరో 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఇవన్నీ మనం పేస్ట్ చేయకుండా కూడా కూర చేసుకోవచ్చు. కానీ ఇలా మనం అన్నీ పేస్ట్ చేసుకోవడం వల్ల కూర అవ్వడానికి అయ్యే సమయం తక్కువ పడుతుంది. 2 నిమిషాల పాటు వీటినంతా మనం చక్కగా వేయించుకోవాలి. నేను ఇక్కడ నూనె తక్కువ వేసుకున్నాను కాబట్టి మనం గరిటెతో కలుపుకుంటూనే మనం ఈ మసాలానంతా కూడా వేయించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర అయిన తర్వాత ఇందులో మనం 1/4 వంతు శనగలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటి నీళ్లతో సహా ఇందులో వేసేసుకోవాలి. అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఇందులో మనం పొళ్ళు వేసుకోవాలి. పొళ్ళు వేసుకొని కూడా వేయించుకోవాలంటే మనం ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి కాబట్టి 1/4 వంతు శనగల్ని నీళ్లతో సహా వేసేసుకున్నాం. 1.5 చెంచా కారం పొడి, 2 చెంచాల ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు, 1 చెంచా సాల్టు, అలాగే 1/2 చెంచా గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న పొళ్ళు కూడా పచ్చి వాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతే అండి. అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులో 1/4 వంతు శనగల్ని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్సీ వేసి మనం శనగలు వేయడం వల్ల మనకి కూర ఎక్కువగా వస్తుంది. అది కాకుండా శనగల కూర తినని వాళ్లకు ఇలా కొంచెం మిక్సీ వేసి కూర చేసి పెట్టామంటే వారు చక్కగా తినేస్తారు. శనగలు తక్కువ, గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రుచికరమైన గ్రేవీతో వాళ్ళు తినేస్తారు. ఇందులో తగినంత నీరు పోసుకొని అంతా కలిపేసి చివరగా ఉప్పు, కారం సరిచూసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు తక్కువైంది. కారం, ఉప్పు వేసుకొని అంతా కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దాం. మూత తీసి అంతా ఒకసారి కలిపేసి మంట తగ్గించి మరో నిమిషం పాటు మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనం ఇందులో వేసుకున్న నూనె పైకి తేలి కూర మంచి రంగులో కనపడుతుంది. ఓకే అండి. ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 1 నిమిషం పాటు సన్న మంటలో అలాగే వదిలేసామంటే చూసారు కదా, ఇలా నూనె అనేది పైకి తేలి రంగు కూడా చాలా బాగుంటుంది కూర. నిమిషం తర్వాత స్టవ్ కట్టేసి చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. చెప్పాను కదండి, ఈ కూర చపాతీ, పూరీ, రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తిన్న తర్వాత రుచి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి.
ఈ వంట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ వారందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్రోత్సహించండి. ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.